ఆలయానికి సంబంధించి మరో ప్రత్యేకత ఉందంటే, ఇక్కడ సహస్రలింగాల్ని రావణ సంహారం ద్వారా ఏర్పడ్డ ఒకానొక పాపాన్ని తొలగించుకోవడం కోసం సహస్రలింగాల్ని రాముడు ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా హనుమంతుడు కూడా ఇక్కడున్న లింగాన్ని దర్శించినట్టుగా అదిగో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆ బొమ్మ. ఇలా ఈ ఏకాంబరేశ్వరుడికి రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి నారాయణుడు ప్రత్యక్షమైన ఒకానొక ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన ఇక్కడ అమ్మవారికి దర్శనమివ్వడంతో ఇక్కడ అది కూడా అగ్నితత్వంతోనో లేకపోతే విశేషమైన ఉగ్రరూపంతోనో స్వామివారు కనిపించేసరికి ఏకాంబరేశ్వరుడు శాంతించాలి అని చెప్పేసి ఆమె నారాయణుని కూల్చిందని, నారాయణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడని, అది కూడా చల్లని చూపులతో ప్రత్యక్షమయ్యాడని, ఆ చల్లని చూపులు గల నారాయణుడు చంద్రుని వల్ల నీల ప్రకాశంతో వెలిగిపోతున్నాడు అని చెప్పేసి నీలతుండ పెరుమాళని